హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. చాలా రోజుల తర్వాత ఈరోజు చిలుకూరు టెంపుల్కి వెళ్తున్నాం. చిలుకూరుకి వెళ్ళాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది మా ఇంటి నుంచి చాలా దగ్గర తెలుసా, జస్ట్ ఒక 15 to 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అంటే ఎంతండి, హైవే ఎక్కిన తర్వాత ఒక అరగంటలో మనం వెళ్ళిపోతాం అనమాట. కానీ మీరు ఎప్పుడైనా గుళ్ళు అబ్జర్వ్ చేశారా? మనం వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళలేము. ఆ దేవుడికి మనకి చూడ్డానికి మనకి భాగ్యం ఉండాలి. ఆ టైంకే మనం వెళ్ళగలుగుతాం అనమాట. చాలా సార్లు వెళ్దాం అనుకున్నాను, అది మాకు దగ్గరే. అటుపక్క వెళ్దాం అనుకున్నా కూడా ఎప్పుడు అవ్వలేదు. ఈరోజు సడన్‌గా నేను ఏవండీ చిలుకూరు వెళ్దామా అంటే ఈయన అన్నారు. అన్నారు. అలాగే వెళ్ళిపోయాము. అలాగే దర్శనం దొరికింది. ఇప్పుడు మళ్ళీ ప్రదక్షిణాలు అన్నవి స్టార్ట్ చేసేసారు చిలుకూరులోని. అక్కడికి వెళ్ళగానే ఆ వైబే డిఫరెంట్ ఉంటది స్టార్టింగ్ నుంచి. నాకు మాత్రం చాలా మంచిగా అనిపిస్తదనమాట. అక్కడ చిన్న గుళ్ళు చాలానే ఉంటాయి. రోడ్ మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఇటు పక్క వెళ్తే మనకి చిలుకూరు వచ్చేస్తది. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా ఈ రోడ్ అంతా కొట్టేసి ఉంచారనమాట. బట్ ఇప్పుడు రోడ్డు చాలా నీట్‌గా అయిపోయింది. చాలా బాగా అనిపిస్తది. మీరే ఎళ్తారా ఎక్కువగా? శనివారాలు చాలా రష్‌గా ఉంటాయి. మిగిలిన రోజులు మాత్రం చాలా బావుంటదనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక పెద్ద శివలింగం ఉంటది. దానికి మంచిగా దండం పెట్టేసుకొని, మనము పార్కింగ్‌కి ₹20 పే చేసి, మనం కార్ పార్కింగ్ చేసేసి, మనం లోపలికెళ్ళిపోవచ్చు. లోపల ఫోన్ అన్నీ అలో లేదనమాట. నేనేం తీయలేదు. బయట నుంచయితే దేవుడిది చూపిచ్చాను. మీరు చూడాలి అనుకుంటే చూడొచ్చు. ఇక్కడ మీరు షాపింగ్ చేస్తారా? ఫస్ట్‌లోనైతే తెగ ఇష్టం అనిపిస్తదనమాట. లాస్ట్ టైమ్ నేనెళ్ళినప్పుడు ఇక్కడ అమ్మల దస్తా కొనుక్కున్నాను. అది పెద్దది. లైక్ అది అరౌండ్ ఒక 2.5 కేజెస్, 3 కేజెస్ అలా ఉంటదనమాట. దాన్ని మోసి కారు వరకు తీసుకొచ్చినప్పటికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. దాని తర్వాత నేను 11 సార్లు ప్రదక్షిణాలు చేద్దాం అనుకున్నాను. బట్ 3 సార్లు చేసిన తర్వాత వాళ్ళు ఆపేశారనమాట. ఇప్పుడింకా అయిపోయింది. ఇప్పుడింక చేయకూడదు. మళ్ళీ మిగిలిన 4థ్ తర్వాత చేయాలి అని చెప్పారు. సో, 3 సార్లే మన భాగ్యంలో ఉంది అనుకుని వచ్చేసాను. దాని తర్వాత బయట మనకి మంచివన్నీ సామాన్లు దొరుకుతాయనమాట. గాజులు, చెవులివి, ఇవి, అవి అన్ని రకాలు దొరుకుతాయి. మనకి ఏది సరదా ఉంటదో అది కొనుక్కోవచ్చు. దీస్ ఆర్ లైక్ ముగ్గులువన్నమాట. నేనైతే అసలు ఏమీ కొనలేదు. అక్కడ నాకు ఈ చిన్న స్పూన్‌లు అన్నీ కనిపించాయి. ఇది హనీ స్పూన్ అనమాట. ఒక్కొక్కటి ₹20 చెక్కతో చేసినవి. దాని తర్వాత ఆ వుడెన్ స్పూన్స్ చూసారా ఎంత క్యూట్‌గా ఉన్నాయో తెలుసా? నేను ఫస్ట్ కనిపించాయి కదా! ఈ స్పూన్స్ తీసుకున్నాను. ఒక్కొక్కటి ₹20 అంటే ఒక 5 తీసుకున్నాననమాట. ఎంత క్యూట్‌గా అనిపించిందో నాకు చాలా నచ్చాయి. అందులో అన్ని రకాల స్టైల్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో మనకి చాలా ఫ్యాషన్ కదా! కిచెన్ సామాన్లోని అన్నిట్లోని మనం ఆ స్పూన్స్ అనేవి పెట్టుకుంటే చాలా క్యూట్‌గా ఉంటదనమాట. ఈ స్పూన్స్ పాడైనప్పుడు ఏంటి అంటే మంచిగా వాష్ చేసి ఎండలో పెట్టేస్తే మళ్ళీ నార్మల్‌గా అయిపోతాయి. అన్ని షేప్‌లు ఉన్నాయన్నమాట. మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అనేది మనం పర్చేజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంతసేపు అయింది కదా! కొంచెం షుగర్ క్యాన్ జ్యూస్ తెచ్చుకున్నాం. ఎండ చాలా గట్టిగా ఉంది. ఇంట్లో ఉంటే అస్సలు తెలియట్లేదు కానీ బయటికెళ్తే మాత్రం చాలా ఎండగుంది. ఇక్కడ నేను కొంచెం పిక్చర్ తీశాననమాట. అసలు లోపల ఫోన్స్ అన్నీ అలో లేదు. ఆ పంతులు గారైతే మైక్‌లోనే గట్టిగా అరుస్తున్నారు. లైక్ ఆ అదేంటి సెల్ఫీలు తీసుకోవడం ఆపండి. దేవుని మీద శ్రద్ధ వహించండి. ఇది చేయండి, అది చేయండి. ఏ బ్లాక్ డ్రెస్ పాప, ఏ బ్లూ డ్రెస్ పాప, ఇది చేయి, అది చేయి అలా చెప్పారనమాట. నాకు చాలా భయమొచ్చేసింది. నేను అసలు ఏకంగా ఫోన్ లోపల పెట్టేసి లాకేస్తున్నట్టనమాట. అక్కడ చాలా ఫ్రెష్ వెజిటబుల్స్ అనేవి అక్కడ దొరుకుతాయి. నేను చాలా వెజిటబుల్స్ అనేవి తెచ్చుకున్నాను. ఒక పెద్ద బ్రోకలీ, దాని తర్వాత ఇది, అది అని చెప్పి చాలా రకాల వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకున్నామనమాట. ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో తెలుసా? అన్నీ అంటే వంకాయలు ఒక అర కేజీ వంకాయలు తెచ్చాను. ఒక్క చిన్నది కూడా పుచ్చు లేకుండా చాలా నీట్‌గుంది. ఇది మన కోనేరనమాట. అది అయిపోయింది. మొత్తం చూసాము. చాలా మనశ్శాంతిగా అనిపించింది. బోలెడు డేస్ తర్వాత నేనొచ్చి కార్‌లో కూర్చున్నా. అండ్ ఈయనెళ్ళి వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చారనమాట. ఈలోపు చిన్న ఫోన్ చేసింది. చిన్న అడుగుతుంది, "ఏంటి మార్నింగ్ నుంచి అసలు ఫోనే చేయట్లేదు. ఎక్కడికెళ్ళిపోయావు? ఏం చేస్తున్నావు?" అంటే నేను అదే చెప్తున్నాననమాట. అది చిలుకూరెళ్ళాను అదేంటి కుంకుమ పెట్టుకోగానే మొహంకి ఒక కళొచ్చినట్టు అనిపిస్తది. అబ్బా! మీలో ఎవరికైనా అనిపిస్తదా? నీకు రెగ్యులర్‌గా పెట్టుకున్న దానికన్నా గుడికెళ్ళి అప్పుడు మనం ఐ థింక్ ఆ ప్రశాంతత ఏదైతే ఉందో అది మన మొహంలో రిఫ్లెక్ట్ అవుతది. సో, తోటకూర, గోంగూర ఇలాగ అన్ని రకాల వెజిటబుల్స్ అన్నవి తెచ్చుకున్నాము. దాని తర్వాత మా ఇంట్లో మా అపార్ట్మెంట్స్‌లోని ఆహ్, కళ్యాణం చేస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం చేస్తారనమాట. ఒకసారి ఎలిఫెంట్‌ని తీసుకొచ్చారు. ఈసారైతే 2 క్యామెల్స్, 2 గుర్రాలు, ఒక ఆవుని తీసుకొచ్చారు. పిల్లలందరూ అయితే మస్తు హ్యాపీ అయిపోయారనమాట. మీరందరూ కూడా దండం పెట్టుకుంటారని చూపిస్తున్నాను. అదిగో ముందుకి నడుస్తున్నాయి చూసారా? అవి 2 గుర్రాలు, దాని వెనకాతల నడుస్తున్నాయి 2 క్యామెల్లు. తర్వాత
దేవునికి ప్రదక్షిణాలు చేయించి చాలా బాగా చేస్తారండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. షో సో మచ్ పాజిటివిటీ అనమాట. ఆ మ్యూజిక్ కానీ తర్వాత మనకి ఇక్కడ కోలాటం కూడా ఆడతారు. ఈరోజు ఇంకా చాలా తక్కువే ఉన్నారు. అటుపక్క చాలా ఎక్కువ మంది ఉంటారనమాట. మంచిగా దండం పెట్టుకోండి. మీరు కూడా దండం పెట్టుకుంటారని ఈ క్లిప్ అన్నది యాడ్ చేశాను అనమాట. ఓకేనా? వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అమెజాన్ లోనే అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెషింగ్ సేల్ ఏదైతే ఉందో అది లైవ్ అవుతుంది ఈ రోజు, అంటే 6th December నుంచి 11th December వరకు. గెట్ మినిమం 50 to 80% ఆఫ్ ఆన్ 1500 ప్లస్ టాప్ బ్రాండ్స్ అండ్ డీల్స్ ఆన్ 3 lakhs ప్లస్ స్టైల్స్ అనమాట. ఇది మీకు కావాలి అనుకుంటే ఏమైనా పర్చేస్ చేసుకోవచ్చు. నేను కొన్ని తెప్పించుకున్నాను. లైక్ ఐ లవ్ స్కిన్ కేర్ అనమాట. చాలా చాలా ఇష్టం. నేను కిందటిసారి ఈ స్కిన్ కేర్ వీడియో చేసినప్పుడు చాలా మంది అడిగారు ఇన్ని ప్రోడక్ట్స్ ఒక్కసారి ఎలా వాడతారు అని. నేనేమి అన్ని ప్రోడక్ట్స్ ఒక్కసారి వాడను. ఒకటి అయిపోయిన తర్వాత సేమ్ కాకుండా కొత్త కొత్తవి వాడడానికి ట్రై చేస్తానన్నమాట. అండ్ యూట్యూబ్ లో ఉండడం వల్ల కొత్త కొత్త వాటి గురించి మనకి తెలుస్తుంది. కొత్త కొత్తవి వాడాలన్న కుతూహలం కూడా నాకు కొంచెం ఎక్కువ. నేను ఈ రోజు చూపించబోయే ప్రోడక్ట్స్ అన్ని కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండ్ అయ్యి, ఇట్స్ సింపుల్లీ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ మేడ్ మీ బై దెమ్ అనమాట. చాలా చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్. చాలా మంచి మంచి రివ్యూస్ చూసే కొన్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇది నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఈ ఫాక్స్ స్టైల్ స్కిన్ రేడియన్స్ మాస్క్, ఈ పర్పుల్ మాస్క్ గురించి చాలా చాలా వస్తుంది అనమాట. ఇది చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అంటున్నారు. ఇది వచ్చేసి ఇలా ప్యాకేజింగ్ లో వస్తుంది. ఫాక్స్ స్టైల్ ప్రోడక్ట్స్ అన్ని బాగానే ఉంటాయి, నాకు నచ్చుతాయి. అండ్ ఇది మనం ఓపెన్ చేస్తే మనకు ఒక చిన్న స్పాచ్ లో కూడా ఉంటది అనమాట, మనం అప్లై చేయడానికి ఈజీగా. నేను రానున్న బ్లాగ్స్ లో అప్లై చేసి కూడా చూపిస్తాను. వి గెట్ దిస్ కైండ్ ఆఫ్ పర్పుల్ మాస్క్. స్మెల్ కూడా బాగా ఉంది. నా మూతి కంటిపోయింది. సో ఇది ఒకటి కొన్నాను. అండ్ ఇట్స్ టోటలీ ఇన్స్టాగ్రామ్ మేడ్ మీ బై ఇట్ అనమాట. లైక్ ఇది బాగుంది బాగుంది అని అందరు చెప్తూ ఉంటే, క్లీన్స్ పోర్స్ క్లీన్ చేస్తుంది, రెడ్యూస్ బ్లాక్ హెడ్, వైట్ హెయిర్స్, ఇంప్రూవ్స్ స్కిన్ క్లారిటీ అండ్ టోన్. ఇందులోని పర్పుల్ క్లే, కౌలిన్ క్లే, లాక్టిక్ యాసిడ్ ఉందన్నమాట. ఇది ఆల్ స్కిన్ టైప్స్ కి సూటబుల్ అవుతుంది. ఇన్ 75 grams ఆఫ్ ప్రోడక్ట్ మనకి దొరుకుతుంది అనమాట. చాలా రోజులు వస్తుంది, అలా ఏం లేదు. మాస్క్స్ అనేవి వీక్ కి once or twice is more than enough అనమాట. అన్ని వేసి మన ఫేస్ ని, స్కిన్ ఈజ్ మోస్ట్ ఇంటెలిజెంట్ ఆర్గాన్ అనమాట. మనం ఏదై రాసినా కూడా అబ్జార్బ్ చేస్తుంది మన బ్లడ్ లోకి అన్నిట్లోకి వెళ్ళేటట్టు. సో ఎక్కువ కూడా చేయొద్దు, లైక్ మోడరేట్ గా చేయాలి. నేను చూపిస్తున్నాను మీకు ఎక్కువ ప్రోడక్ట్స్ లాగా ఎందుకు కనిపిస్తాయి అంటే, నేను అన్ని అక్యూములేట్ చేసి మీకు ఒక్కసారి హాల్ వీడియోస్ లాగా చూపిస్తాను కాబట్టి. కిందసారి నాకు ఎవరు అన్నారు అనమాట, ఇన్ని వాడితే క్యాన్సర్ వచ్చేస్తుంది అని చెప్పి. అందరూ బోటాక్స్లు ఇవి అని చెప్పి ఇంజక్షన్లు ఏం చేసుకుంటున్నారు, పిఆర్పి ట్రీట్మెంట్లు చేయించేసుకుంటున్నారు వితౌట్ ఎనీ సర్టిఫికేషన్స్. సో వాళ్ళ వీడియోస్ లో వెళ్ళి ఎవరు ఇలా కామెంట్ చేయరు. కానీ ఒక 4 ప్రోడక్ట్లు చూపిస్తే మన వీడియోస్ కి వచ్చి ఇలా కామెంట్ చేస్తారు. దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు తెలియట్లేదు. ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం పర్చేస్ చేసామంటే 500, 600, 1000 రూపీస్ ఇది కొంటాం. ఫస్ట్ మనం ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఫస్ట్ అది మన స్కిన్ కి సూటబుల్ లా కాదా అన్నది మనం తెలుసుకోవాలి ఇంగ్రీడియంట్స్ బట్టి. ఓకే, మనది డ్రై స్కిన్, మీరు రివ్యూస్ చూస్తున్నా మీకు తెలుస్తుంది అది బాగుందా లేదా అనేది, అది మనకి సూట్ అవుతుందా లేదా అన్నది. దెన్ యూ డూ ప్యాచ్ టెస్ట్ అనమాట. మన స్కిన్ చాలా చాలా ఇంటెలిజెంట్. అది మనకి సూట్ అవ్వదు అంటే అది గ్యారంటీగా దురద రావడము, ర్యాష్ రావడము, రెడ్ గా అవ్వడము, ఇట్స్ జస్ట్ రిజెక్ట్స్ అనమాట. సో మీరు ప్యాచ్ టెస్ట్ చేసిన ఫస్ట్ హ్యాండ్ చేసుకోండి, లేదా చెవు వెనకాతలు చేసుకోండి. ఎందుకంటే అక్కడ స్కిన్ సెన్సిటివ్ గా ఉంటది కాబట్టి మీకు తొందరగా క్విక్ గా రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. మీరు ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత 1 day చూస్తారు, మీకు ఎటువంటి రియాక్షన్ ఏం రావట్లేదు, నెగిటివ్ గా మీకు ఏమి అనిపించట్లేదు అంటే మీరు మీ ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు. సపోజ్ ఏదైనా ప్రోడక్ట్ నాకు అంత సూట్ అవ్వట్లేదు అనిపిస్తే నేను అది యాజ్ ఎ కాలికి చేతులకి యూజ్ చేసే క్రీమ్ లాగా యూజ్ చేసేస్తాను అది అనమాట. ఓకేనా? సో అది చెప్పాలి, ఆ క్లారిటీ ఇవ్వాలి అని నాకు ఎందుకు అనిపించింది, అందుకోసం అనిపిస్తున్నా. అండ్ తర్వాత వచ్చేసి 3 ప్రోడక్ట్స్ నేను తీసుకున్నాను ఫ్రమ్ డాక్టర్ షేక్స్ అనమాట. ఇందులో ఫస్ట్ ఇది వచ్చి హల్దీ అర్లానిక్ యాసిడ్ సన్ స్క్రీన్ స్ప్రే SPF 50+, PA+++++, బ్లూ లైట్, RI ప్రొటెక్షన్, UAB రేసు, ఆయిల్ ఫ్రీ, అన్ని మంచి మంచి గుణాలు అన్నవి ఉన్నాయి. మనకి బయట నుంచి వచ్చేసి ఇలా ప్యాకేజింగ్ వస్తుంది. ఈ రోజుల్లో స్ప్రేస్, సన్ స్క్రీన్స్ అన్నవి చాలా చాలా నడుస్తున్నాయి అనమాట. ఇట్స్ వెరీ ఈజీ టు అప్లై. రీఅప్లై చేయమంటున్నారు కదా, మనం జస్ట్ స్ప్రే చేసుకోవచ్చు అనమాట. మనం స్ప్రే చేసినప్పుడు కూడా
స్ప్రే చేసినాడు కూడా ఏం మీకు అంత థిక్ గా అనిపించదు. సో బాగా మన స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది. సో ఇట్స్ ఈజీ టు యూజ్. మీరు బయటకు వెళ్తున్నారు, బయట చేసే పని ఉంటదంటే జస్ట్ ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని ఎవ్రీ 4 hours కో లేదా మీరు ఆఫీస్ నుంచి బయటకు వచ్చినప్పుడు, ఆఫీస్ లోకి వెళ్ళినప్పుడు మీరు స్ప్రే చేసుకోవచ్చు అనమాట. స్మెల్ కూడా బాగానే ఉంది, ఇలా ఆడ్ గా కెమికలీగా లేదు. ఇది వచ్చేసి లోపల ఇలా ఉంటది. సన్ స్క్రీన్ స్ప్రేస్ ట్రై చేయండి. మెయిన్లీ హ్యాండ్స్ కి ఈజీ అవుతుంది అనమాట. ఫట్ 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 స్ప్రే చేస్తామా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత వచ్చేసి 2 నేను నైట్ సీరమ్స్ తీసుకున్నాను. ఒకటి వచ్చేసి రోజిప్ రెటనాల్ సీరమ్. మనం ఒకసారి 30+ అయిపోయిన తర్వాత రెటనాల్ ని మన స్కిన్ కేర్ లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. ఇట్ వర్క్స్ లైక్ అన్ యాంటీ ఏజింగ్ అనమాట. సో బాగుంటది అని చెప్పి అనిపించింది, అందుకోసం నేను తీసుకున్నాను. రెటనాల్ ఎవ్రీడే యూజ్ చేయాలనుకుంటా, వీక్లీ 2 అలా యూజ్ చేస్తే సరిపోతుందేమో. సో ఇది కూడా చాలా వీళ్ళవన్నీ కూడా చాలా లైట్ సీరమ్స్ ఉంటాయి అనమాట. అంటే మన స్కిన్ లోకి చాలా బాగా అబ్జర్వ్ అయిపోతాయి. మనకు వచ్చేసి ఇలా వస్తుంది. దీనికి ఈ స్పాచు డ్రాపర్ అనేది వేరేగా వస్తుంది. మనం ఈ సీల్ ఇప్పేసి డ్రాపర్ పెట్టేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మాయిశ్చరైజర్ కి ముందు క్లెన్స్ చేసిన తర్వాత అప్లై చేసుకోవాలి. ఇది ఇలా అప్లై చేసిన వెంటనే ఫ్యూ సెకండ్స్ లోనే అది లోపలికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత లైక్ యూ హ్యావ్ టు యూజ్ ఆన్ యువర్ మాయిశ్చరైజర్ అనమాట. నెక్ కి అప్లై చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకొక సీరం వచ్చేసి విటమిన్ సి సీరం తీసుకున్నాను ఫర్ బ్రైట్ అండ్ స్కిన్ అండ్ హెల్దీ గ్లో కోసం అనమాట. నేను వీక్లీ 2 times ఇది అప్లై చేస్తాను. మిగిలిన రోజులన్నీ ఈ విటమిన్ సి సీరం అన్నది అప్లై చేస్తాను అనమాట. విటమిన్ సి ఏంటంటే మనకి చాలా మంచిగా కొంచెం గ్లో రావడానికి హెల్ప్ చేస్తుంది. సో విటమిన్ సి సీరమ్స్ మీరు బిగినర్ అయితే ఇప్పుడు కొత్తగా ఒకటి ఈ కంపెనీ దబ్బా హిమాలయ ఒకటి విటమిన్ సి సీరం వస్తుంది. అది కూడా చాలా బాగుంది అంటున్నారు. ఒకసారి అది ట్రై చేయండి. అది అరౌండ్ 300 ఎంతో. యాజ్ బిగినర్స్ గా ఆ సీరం సరిపోతుంది. కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత ఇవి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ అనమాట మనకి యూజ్ చేయడం. ఇవి యూజ్ చేసినప్పుడు గ్యారెంటీగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ ఐ గాట్ అవిమా హెయిర్ నుంచి హెయిర్ గ్రోత్ సీరం ఫర్ హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ ఫాల్ రిడక్షన్. ఇది చాలా బాగుందని నేను చాలా దగ్గరలో విన్నాను. ఇట్స్ లైక్ వాటర్ లైక్ కన్సిస్టెన్సీ అనమాట. మనకి ఎక్కడైనా సపోజ్ మనకి చూడండి హెయిర్ నుదురు పెద్దది అయిపోతుంది, లైక్ హెయిర్ లైన్ చాలా పల్చగా అయిపోతుంది అనిపిస్తుంది, లేదా పాపిడి చాలా దల్సరగా అయిపోతుంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మీరు జస్ట్ వాటర్ లాగా ఉంటది కదా కన్సిస్టెన్సీ, మనకి ఇలా డ్రాపర్ వస్తుంది. యాజ్ యూజువల్ నేను మీకు చూపించినాడు. సో కన్సిస్టెన్సీ చాలా వాటరీగా ఉండడం వల్ల మీరు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు, మీకు జిడ్డుగా అనిపించదు, ఏమి అనిపించదు అనమాట. వీళ్ళైతే మాత్రం ఎవ్రీ డే 2 times అప్లై చేస్తే క్విక్ రిజల్ట్ వస్తుంది. ఒక్కొక్కసారి మనకి ఇక్కడ చూడండి ఇలా అయిపోయినట్టు అనిపిస్తుంది కదా, అక్కడ మీరు ఎవ్రీ డే 2 times కొంచెం ఒక 2 drops తీసుకుని అప్లై చేస్తే ఏంటి, ఏ దోమా నాకు డిస్టర్బ్ చేయకు పోయి ఇక్కడ నుంచి. హెయిర్ అన్నది గ్రో అవడానికి చాలా ఛాన్సెస్ అన్నవి ఉంటాయన్నమాట. హెయిర్ గ్రోత్ అన్నది హెయిర్ మనం లోపల ఏమేస్తున్నాం అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అది అన్నిలో ఇది మనం బయట నుంచి కూడా రూట్స్ కొంచెం స్ట్రెంగ్త్ అన్ని ఇవ్వాలి కాబట్టి ఇది ట్రై చేయండి. చాలా బాగుంది. అవి వాళ్ళవి ప్రోడక్ట్స్ అన్ని కూడా నాకు నచ్చుతాయి. నేను అన్ని ట్రై చేయలేదు. షాంపూస్, కండిషనర్స్ అవన్నీ షాంపూస్ కండిషనర్స్ అవన్నీ నేను ట్రై చేయలేదు. నేను ఓన్లీ సీరమ్స్ అండ్ ఆయిల్స్ ట్రై చేశాను. వాళ్ళ ఆమ్లా ఆయిల్, వాళ్ళ మోస్ట్ ఫేమస్ బ్లూ కలర్ ది ఆ ప్యాకేజింగ్ లో వచ్చే ఆయిల్ అవన్నీ ట్రై చేశాను. అవన్నీ నాకు చాలా బాగా అనిపించాయి అనమాట. వీటన్నిటి లింక్స్ అన్నవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెషింగ్ సేల్ ని ఫుల్ గా యూటిలైజ్ చేసుకుంటాను అనుకుంటున్నాను. 6th నుంచి 11th వరకు ఈ ఆఫర్స్ అన్నవి ఉంటాయి. గెట్ మినిమం 50 to 80% ఆఫ్ ఆన్ 1500+ టాప్ బ్రాండ్స్ అండ్ డీల్స్ ఆన్ 3 lakhs+ స్టైల్స్ అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ఏమైనా కొనాలి అనుకుంటే దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ టైం. ఓకేనా, బాయ్.